students, welcome to our channel. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ ఎగ్జాంపుల్ 2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇఫ్ యాంగిల్ B and యాంగిల్ Q ఆర్ acute angles such that sin B equal to sin Q, then prove that angle B equal to angle Q. ఓకే, సో ఇక్కడ మనకి యాంగిల్ B అండ్ యాంగిల్ Q వచ్చేసరికి అక్యూట్ యాంగిల్స్ అని చెప్తున్నారు అండ్ సైన్ B అండ్ సైన్ Q వాల్యూస్ ఈక్వల్ అని చెప్తున్నారు. మనము ఇక్కడ ఉండే 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని చెప్పాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. నేను మీకు ఎగ్జామ్లో డయాగ్రామ్స్ ఇవ్వరు, డయాగ్రామ్స్ మీరే డ్రా చేసుకోవాలి. సో ఎలా డ్రా చేసుకుంటారు అంటే ఇక్కడ మనకి 2 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అని చెప్తున్నారు. ఈ 2 యాంగిల్స్కి సైన్స్ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు. సో అంటే మనము 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే తీసుకుంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఈ కార్నర్స్ అనేవి మనకి 90 degrees ఉంటాయి. B అండ్ Q అక్యూట్ యాంగిల్స్ అంటే బిలో 90. సో బిలో 90 అంటే మీరు ఇక్కడ ఉండే యాంగిల్ కానీ ఇక్కడ ఉండే యాంగిల్ కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేయాలో మెయిన్ మీకు ఇవి డౌన్లో ఉన్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. సో అంటే ఇది మనము B అని తీసుకుందాము, ఇది Q అని తీసుకుందాము. ఓకే, సో మీరు ఇక్కడ B ఇక్కడ Q అయినా తీసుకోవచ్చు. సో మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ ఈజీగా ఉండాలి అంటే సో ఇది B ఇది Q అని తీసుకుంటాము. సో ట్రయాంగిల్స్ ఇప్పుడు మీరు నేమ్స్ ఇచ్చేసేయండి. ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR. ఓకే, సో ఇలా నేమ్స్ తీసేసుకోండి. సో ఇక్కడ రాసుకోండి. let us consider two right triangles. So 2 right angle triangles, triangle ABC and triangle PQR. ఓకే, సో ఈ 2 ట్రయాంగిల్స్ మనం తీసుకుంటున్నాము. అండ్ మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? గివెన్ సైన్ B ఈక్వల్ టు సైన్ Q అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇవి 2 ఈక్వల్ అని చెప్పారు. వీటిని మనము ఫస్ట్ డీకోడ్ చేసుకుందాం. సో అంటే సైన్ B అండ్ సైన్ Q ఫార్ములాస్ సపరేట్గా రాసుకొని ఒకసారి మనము సైడ్స్ రాసుకుందాం. ఓకే, సో సైన్ B ఫస్ట్ మనకి ఫార్ములాస్ చూడండి. మీకు బిఫోర్ పేజెస్లో ఫార్ములాస్ ఇచ్చారు కదా. సైన్ A, సో ఏ దగ్గర యాంగిల్ చెప్పేటప్పుడు ఏకి ఆపోజిట్లో ఉండే సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇది ఫార్ములా. ఇక్కడ మనము సైన్ B దగ్గర యాంగిల్ చెప్తున్నాము అంటే Bకి ఆపోజిట్లో ఉండే యాంగిల్ బై హైపోటెన్యూస్. ఓకే, సో ఫార్ములా ఒకసారి రాసుకోండి. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ B. సో ఫార్ములాలో అక్కడ ఏ ఉంది కదా అని ఏ రాయొద్దు. ఇక్కడ మనకి సైన్ B అన్నారు, B దగ్గర యాంగిల్ చెప్తున్నాం కాబట్టి సో Bనే తీసుకోవాలి. సో హైపోటెన్యూస్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. మనము ఈ B దగ్గర యాంగిల్ చెప్తున్నాము. సో ఈ 90 degreesకి ఎప్పుడు ఆపోజిట్లో ఉండే సైడ్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఫస్ట్ ట్రయాంగిల్లో 90 degrees ఎక్కడ వస్తుంది? దానికి ఆపోజిట్లో ఉండే సైడ్. ఇవి చెక్ చేయండి. మెయిన్ హైపోటెన్యూస్. అండ్ నెక్స్ట్ మనకి అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ కావాలి. ఈ BC ఈ యాంగిల్కి టచ్ అయ్యే రిమైనింగ్ ఈ సైడ్, ఇది హైపోటెన్యూస్ ఆల్రెడీ అయిపోయింది. ఈ రిమైనింగ్ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకి అడ్జసెంట్ అవుతుంది. టచ్ అయ్యింది కాబట్టి ఇది మనకి అడ్జసెంట్. ఇప్పుడు మీరు B దగ్గర ఉన్నట్లయితే మీకు లెఫ్ట్ అండ్ రైట్ కూర్చున్న వాళ్ళు అడ్జసెంట్ అవుతారు. ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ హైపోటెన్యూస్ అయ్యారు అంటే రిమైనింగ్ పర్సన్ మనకి అడ్జసెంట్ అవుతారు. అంటే ఈ సైడ్ ఈ BC సైడ్ వచ్చరికి మనకి అడ్జసెంట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. మీరు Q దగ్గర ఉన్నట్లయితే ఇది అడ్జసెంట్ అవుతుంది. ఇది ఆల్రెడీ హైపోటెన్యూస్ అని మనం చెప్తున్నాం. 90 degreesకి ఆపోజిట్లో ఉంది హైపోటెన్యూస్. రిమైనింగ్ ఇది అడ్జసెంట్ అవుతుంది. సో యాంగిల్ Qకి ఇది అడ్జసెంట్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకేముంది? ఇది ఆపోజిట్ అంటే AC ఆపోజిట్ అవుతుంది, PR ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి. ఇది ఆపోజిట్ సైడ్. ఇది కూడా సేమ్ అంతే, ఆపోజిట్ సైడ్. ఓకే, సో AC అండ్ PR ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ సైన్ Bకి ఫార్ములా చూడండి.
ఈ బికి ఆపోజిట్లో ఉండే సైడ్, బికి ఆపోజిట్లో ఉండే సైడ్ ఏసీ బై హైపోటెన్యూస్ ఇక్కడ మనకి ఏబి అవుతుంది. సో బై ఏబి రాసేసుకోండి. సో సైన్ బి. సో ఫార్ములాని జస్ట్ మనం ఇక్కడ డీకోడ్ చేసుకుందాం. ఇవి రెండు మనకి ఈక్వల్ అని చెప్పారు కదా, సైన్ బి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సైన్ క్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ సైన్ క్యూ. సో సేమ్ ఫార్ములా కదా, సైడ్ ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ టు, ఇక్కడ యాంగిల్ మనం దేనికి చెప్తున్నాము, క్యూకి చెప్తున్నాము. యాంగిల్ క్యూ బై హైపోటెన్యూస్. ఓకే, హైపోటెన్యూస్. సో ఆపోజిట్ యాంగిల్, క్యూకి ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ మనకి ఏముంది, పిఆర్ ఉంది. సో పిఆర్ బై హైపోటెన్యూస్ ఇక్కడ మనకి పిక్యూ అవుతుంది. సో పిక్యూ ఇది సైన్ క్యూ వాల్యూ. ఓకే, సో ఇది రాసేసుకుందాం. ఇక్కడ మెయిన్ మనకి ఏం చెప్తున్నారు, ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అన్నారు, సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ. సో ఒకసారి మళ్ళీ రాసేసుకోండి, అది సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ. ఇవి రెండు ఈక్వల్. సైన్ బి వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఏసీ బై ఏబి వచ్చింది. నెక్స్ట్ పిఆర్, సైన్ క్యూ వాల్యూ పిఆర్ బై పిక్యూ వచ్చింది. ఓకే, సో దీనికి మనము ఇంటర్చేంజ్ చేసుకుందాం. సో డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఒకసారి ఇంటర్చేంజ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ఇంటూ పిక్యూ అవుతుంది. ఏసీ ఇంటూ పిక్యూ ఈక్వల్ టు పిఆర్ ఇంటూ ఏబి అవుతుంది, ఆర్ ఏబి ఇంటూ పిఆర్. ఓకే, సో ఏబి ఇంటూ పిఆర్. ఓకే, సో ఏసీ బై ఏసీకి ఇక్కడ మనకి డినామినేటర్లో ఏబి ఉంది. ఈ ఏబి వద్దనే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. ఓకేనా, సో ఈ ఏబిని ట్రాన్స్పోజ్ చేసుకోకుండా నెక్స్ట్ పిఆర్, ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వస్తుంది. ఇది మనం ట్రాన్స్పోజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ మనకి ఏబి ఉంటుంది. ఏబి బై ఏసీ ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి రిమైనింగ్ పీక్యూ ఉంటుంది బై పీక్యూ. జస్ట్ మనం ఇక్కడ డినామినేటర్స్ని చేంజ్ చేసుకుందాం. ఈక్వల్ టు ఈ టూ వాల్యూస్ అనేవి మనకి కాన్స్టెంట్. సో ఎగ్జాంపుల్ 1లో కూడా మనం కే తీసుకున్నాం. కే మీన్స్ ఇది ఒక పాజిటివ్ వాల్యూ ఉంటుంది అని. ఓకే, సో ఈక్వల్ టు కే. దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏసీ బై పిఆర్, ఈ వాల్యూ కేకి ఈక్వల్ అవుతుంది. అండ్ ఈ ఫ్రాక్షన్ ఈ ఏబి బై పిక్యూ, ఈ వాల్యూ కూడా మనకి కేకి ఈక్వల్ అవుతుంది. సో ఏసీ ఈక్వల్ టు కే, పిఆర్ ఇక్కడ మీకు డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. ఏబి ఈక్వల్ టు కే ఇంటూ పీక్యూ డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. కే ఇంటూ పీక్యూ అవుతుంది. ఇవి మనము నెక్స్ట్ యూస్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ రాసుకున్నాం అంతే, ఇక్కడ మనం యూస్ చేయం, నెక్స్ట్ యూస్ చేసుకుంటాం, అందుకే ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏసీ అండ్ ఏబి. సో ఈ సైడ్స్, ఈ సైడ్, సో ఈ సైడ్ హైపోటెన్యూస్ అండ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి సేమ్ రేషియోలో ఉంటాయని రాసుకున్నాం. నెక్స్ట్ బీసీ అండ్ ఆర్క్యూ, సో ఇవి కూడా మనం ఒకసారి రేషియో ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ట్రయాంగిల్లో ఉన్న మనకి 2 సైడ్స్ తెలిస్తే ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరస్ థీరంని యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ మనము పైథాగరస్ థీరం ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. బై ద పైథాగరస్ థీరం by the Pythagoras theorem. So in triangle ABC and in triangle PQR. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనం తీసుకుంటున్నాము. ఫస్ట్ ట్రయాంగిల్ ABCలో సో AB స్క్వేర్, ఇక్కడ మీకు హైపోటెన్యూస్ ఏముంది చూడండి, AB కదా. సో hypotenuse square equal to opposite and adjacent sides. So that equal to AC square plus BC square. So ఇది ఫస్ట్ మనము ABC ట్రయాంగిల్ కి రాసుకుంటున్నాము. సో AB స్క్వేర్ మైనస్ ఇక్కడ AC స్క్వేర్ మీకు ప్లస్ లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ లోకి వచ్చేస్తుంది, ఈక్వల్ టు BC స్క్వేర్.
ఓకే, సో దీన్ని ఒకసారి మళ్ళీ మీరు రివర్స్ రాసేసుకోండి. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఓకే, సో బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ స్క్వేర్ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే రూట్లోకి వెళ్ళిపోతుంది. సో ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకి ట్రయాంగిల్ ఏదైతే హైపోటెన్యూస్ ఉందో దీన్ని స్క్వేర్ చేస్తే రిమైనింగ్ ఆపోజిట్లో ఉన్న 2 సైడ్స్ని కూడా స్క్వేర్ చేసిన సమ్మకి ఈక్వల్ అవుతుంది. అంటే పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో అదే రాసుకుంటున్నాం ఇక్కడ మనం. పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యూఆర్ స్క్వేర్ కదా, ఇది సపరేట్గా ఉంచుకొని పిఆర్ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వచ్చేస్తుంది. సో క్యూఆర్ స్క్వేర్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇది కూడా ఒకసారి మనము చేంజ్ చేసుకొని రాసేసుకుందాం. క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. సేమ్ మనము స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే రూట్లోకి వెళ్ళిపోతుంది. సో రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది బీసీ అండ్ క్యూఆర్. డిఫరెంట్ సైడ్కి మనము రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ ఈక్వల్ అయితే ఇవి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయి అంటే సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ అవుతాయి. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ, ఇవి కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ మనం మెయిన్ ఏం చేస్తున్నామంటే ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉన్నాయి అని ప్రూవ్ చేస్తున్నాము. ఇక్కడ మనము ఇప్పటి వరకు 2 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాము. థర్డ్ సైడ్ ఇక్కడ ఉంది చూడండి, బీసీ అండ్ క్యూఆర్, ఇవి కూడా రేషియోలో ఉంటాయని ప్రూవ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి బీసీ బై క్యూఆర్. సో దీనికి ఇప్పుడు మనము రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బీసీ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ హోల్ బై క్యూఆర్ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, పీక్యూ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, సో ఇది బీసీ వాల్యూ, ఇది క్యూఆర్ వాల్యూ. సో దట్ ఈక్వల్ టు సో ఏబీ స్క్వేర్, ఏబీ వాల్యూ ఇక్కడ మనకి కే ఇంటూ పీక్యూ వచ్చింది. సో రూట్ ఆఫ్ ఏబీ ప్లేస్లో మనము కే ఇంటూ పీక్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండ్ ఏబీకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏబీ ప్లేస్లో రాసుకునే ఈ వాల్యూ కూడా మనకి స్క్వేర్ వస్తుంది. అంటే కేకి స్క్వేర్ వస్తుంది, పీక్యూ కూడా మనకి స్క్వేర్ వస్తుంది. మైనస్ ఏసీ వాల్యూ చూడండి కే ఇంటూ పిఆర్. సో కే ఇంటూ పిఆర్, సేమ్ ఏసీ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి ఏసీ ప్లేస్లో రాసుకునే కేకి అండ్ పిఆర్ కూడా మనకి స్క్వేర్ వచ్చేస్తుంది. హోల్ బై డినామినేటర్లు ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూ హోల్ స్క్వేర్ మైనస్ పిఆర్ హోల్ స్క్వేర్ ఉంది కదా, సో అది రాసేసుకోండి. ఇక్కడ కే స్క్వేర్ ఉంది, ఇక్కడ కే స్క్వేర్ ఉంది. సో దీన్ని మనము ఫస్ట్ కామన్ తీసుకుందాం. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ని మీరు ఇక్కడ కామన్ తీసుకుంటే పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో బై డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ అవుతుంది. ఈ కే స్క్వేర్ కూడా రూట్లో ఉంది, ఇది మనం బయటికి తెచ్చుకున్నట్లయితే అంటే రూట్ని సపరేట్గా అప్లై చేసినట్లయితే సో రెండింటికి మనం ఇక్కడ రూట్ని సపరేట్గా అప్లై చేస్తున్నాము. ఓకే, బై రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. సో కేకి అండ్ ఈ వాల్యూకి సపరేట్గా రూట్ అప్లై చేసాం. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కే ఉంటుంది. రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ సేమ్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి సో కే ఉంటుంది. సో టోటల్గా మనం ఫ్రాక్షన్ ఏం తీసుకున్నాం, బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు కే. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ మనకి కేకి ఈక్వల్ అయింది. సో చూడండి ఈ 2 ఫ్రాక్షన్స్ వాల్యూ మనకి కేకి ఈక్వల్ అయింది, ఈ వాల్యూ కూడా కేకి ఈక్వల్ అయింది కాబట్టి ఈ 3 రేషియోస్ మనకి ఈక్వల్ అవుతాయి. సో ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు కే. ఇది మీకు డౌట్ ఉంటే దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2. సో ఈక్వేషన్ 1 అండ్ 2 నుంచి మనకి ఈ 3 సైడ్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్లో
3 sides ఈక్వల్ అయ్యాయి అంటే ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. బై SSS సిమిలారిటీ క్రైటీరియన్ సో ఈ 3 ట్రయాంగిల్స్లో ఉన్న సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి సో ట్రయాంగిల్ ACB సిమిలర్ టు ట్రయాంగిల్ PRQ. ఓకే, సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యాయి కాబట్టి కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అవుతుంది. సో ఇది ఎలా ఈక్వల్ అయింది అనేది రాసేసుకోండి. ఇక్కడ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది మనము 6th చాప్టర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో నేర్చుకున్నాము. ఓకే, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేసుకోండి ఇక్కడ. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఈ చాప్టర్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.